హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 21, 22 జూలై 2024కు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాము. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ ఉద్యోగాలకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా మనము తెలుగు మరియు ఇంగ్లీష్లో బైలింగ్వల్లో క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా స్టాటిక్ జీకే కూడా అందిస్తున్నానండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్టాటిక్ జీకే అనేది మీకు దొరకడం చాలా చాలా కష్టం. దొరికినా కూడా అది గ్యాదర్ చేసి సంపాదించడం, దాన్ని ఏంటి అంటే నోట్ చేసుకోవడం కూడా చాలా కష్టం అండి. అందుకోసం అని చెప్పేసి మీకైతే ఇది అందచేయడం జరుగుతుంది, గమనించాలి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందచేస్తాను. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు, ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో, 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము 1935 నాటి ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది? ఇంగ్లీష్లో చూద్దాం. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ టేకెన్ ఏ డిసిషన్ repealing the Muslim Marriage and Divorce Registration Act 1935? ఏ రాష్ట్రం అండి? ఆప్షన్ ఏ అస్సాం. వివరాలు చూద్దాం. అస్సాం క్యాబినెట్ 2024 ద్వారా 1935 నాటి అస్సాం ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టాన్ని రద్దు చేయడానికి ఆమోదించింది. రాబోయే అసెంబ్లీ వానాకాల సమావేశాల్లో బిల్లును సమర్పించనున్నట్లుగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. ఈ నిర్ణయం బాల్య వివాహ సమస్యలను పరిష్కరించడం మరియు వివాహాలు మరియు విడాకుల నమోదులో సమానత్వం తీసుకురావడానికి ఉద్దేశించబడింది. నేపథ్యం చూసినట్లయితే 1935 చట్టం నిర్దిష్ట పరిస్థితులలో తక్కువ వయసు గల వివాహాలను అనుమతించింది మరియు ముస్లిం వివాహాలు మరియు విడాకుల స్వచ్ఛంద నమోదుకు అవకాశం కల్పించింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ నిర్వహించడానికి ఇది 94 మంది వ్యక్తులకు అధికారం ఇవ్వడం అయితే చూడవచ్చు. మరి అస్సాం రాష్ట్రము వార్తల్లో ఉంది కాబట్టి దీని గురించి చూద్దాం మనము. స్టాటిక్ జీకే అబౌట్ అస్సాం. దీని ఏర్పాటు ఎప్పుడు జరిగిందండి? 21 జనవరి 1972. రాజధాని దిస్పూర్. మొత్తం జిల్లాలు 35. గవర్నర్ గులాబ్ చంద్ కఠారియా. నెక్స్ట్ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. అసెంబ్లీ స్థానాలు 126. లోక్సభ 7, రాజ్యసభ 7, లోక్సభ 14 స్థానాలు కలవు. మరి హైకోర్టు పరిధి వచ్చేసి గౌహతి. వైశాల్య పరంగా 16వ స్థానము, జనాభా పరంగా 15వ స్థానంలో ఉంది అస్సాం. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. రాష్ట్రంలో ఉన్న కార్మికులకు శ్రామిక్ బసేరా స్కీమ్ 2024 పథకం ద్వారా తాత్కాలిక గృహ సౌకర్యాలను అందించనున్నట్లు ప్రకటించిన రాష్ట్రం. శ్రామిక్ బసేరా అనేటువంటి స్కీమ్ ద్వారా which state has announced to provide temporary housing facilities to labor in the state through Shramik Basera Scheme 2024? ఎవరండి? గుజరాత్. చూద్దాం వివరాలు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము శ్రామిక్ బసేరా స్కీమ్ 2024ని ప్రారంభించింది. ఆర్థికంగా అస్థిరత ఉన్నవారికి, ముఖ్యంగా కార్మికులకు తాత్కాలిక గృహ సౌకర్యాలను అందించడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము శ్రామిక్ బసేరా స్కీమ్ 2024ని ప్రవేశపెట్టింది. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకారము అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదర మరియు రాజోత్ నగరాల్లో నిర్మాణ కార్మికులకు గృహ సౌకర్యాలను అందించడానికి ప్రభుత్వం 17 గృహ నిర్మాణాలను ఏర్పాటు చేస్తుంది. ఈ పథకం సహాయంతో ఆర్థికంగా అస్థిరమైనటువంటి నిర్మాణ కార్మికులు లేదా కార్మికులు గృహ సౌకర్యాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేశారు. మరి ఇక్కడ గుజరాత్ రాష్ట్రం వార్తలు ఉంది కాబట్టి చూద్దాం దీని గురించి. స్టాటిక్ జీకే. ఏర్పాటు 1 మే 1960.
రాజధాని గాంధీనగర్, మొత్తం జిల్లాలు 33 అండి. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్. అసెంబ్లీ స్థానాలు 182, రాజ్యసభ 11, లోక్సభ 26. వైశాల్య పరంగా 5వ స్థానంలో ఉంది, జనాభా పరంగా 9వ స్థానంలో ఉంది. నెక్స్ట్, భారతదేశం యొక్క మొట్టమొదటి H-125 హెలికాప్టర్ను తయారు చేయడానికి ఎయిర్ బస్తో చేతులు కలిపిన భారతదేశ స్వదేశీ సంస్థ పేరేంటి? ఇంపార్టెంట్. ఇండియాస్ హోమ్ గ్రోన్ కంపెనీ దట్ హ్యాస్ జాయిన్ హ్యాండ్ విత్ ఎయిర్ బస్ టు మ్యానుఫ్యాక్చర్ ఇండియాస్ ఫస్ట్ H-125 హెలికాప్టర్స్. ఆన్సర్ ఆప్షన్ బి, టాటా గ్రూప్ అండి. చూద్దాం. భారతదేశం యొక్క మొట్టమొదటి H-125 హెలికాప్టర్ను తయారు చేయడానికి ఎయిర్ బస్ మరియు టాటా చేతులు కలుపుతున్నాయి. ఇది 2026 నాటికి విడుదల కానుంది. ఈ భాగస్వామ్యము భారతదేశం యొక్క ఆత్మనిర్భర్ భారత్ చొరవతో జతకట్టింది మరియు నియంత్రణ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత అంతరిక్ష విపణిలో పెట్టుబడులు పెట్టడానికి ఎయిర్ బస్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, చివరి అసెంబ్లీ లైన్ సెటప్ అండి. చూద్దాం. ఎయిర్ బస్ టాటా సహకారంతో శీతాకాలం నాటికి భారతదేశంలో H-125 హెలికాప్టర్ల కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల విడుదల చేసిన పవర్ విత్ ఇన్ ది లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ అనే ముఖ్యమైన పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? Who is the author of the recently released important book Power Within the Leadership Legacy of Narendra Modi? ఎవరండి రచయిత? డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం. చూద్దాం వివరాలు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్కి ఇటీవల డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం రచించిన పవర్ విత్ ఇన్ ది లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ అనే ముఖ్యమైన పుస్తకాన్ని అందించారు. ప్రముఖ మేధావి, కర్నల్ యూనివర్సిటీలో మాజీ రోడ్స్ ప్రొఫెసర్ మరియు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్లో ప్రస్తుత సభ్యులు హెచ్ఆర్ అయిన డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గతంలో గ్రాస్ రూట్ల నుంచి వాయిస్లు మరియు డైలీ లివింగ్ కోసం లీడర్షిప్ లెసన్స్ వంటి ప్రశంసలు పొందిన రచనలు కూడా చేశారు వీరు. నెక్స్ట్ వన్, భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా నియమితులైన మనోలో మార్క్వేజ్ ఏ దేశానికి చెందినవారు? మనోలో మార్క్వే, who has been appointed as the new head coach of the Indian men's football team, hails from which country? ఏ కంట్రీ అండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, స్వీడన్. వివరాలు చూద్దాం. మనోలో మార్క్వేజ్ భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ జూలై 20న నియమితులు కావడం జరిగింది. మరి ISL 2024-25 తర్వాత మార్క్వేజ్ పూర్తి స్థాయి జాతీయ జట్టు ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. మనలో మార్క్వేజ్ ఎవరు మరి? బార్సిలోనా, స్పెయిన్ నుండి మార్క్వేజ్ భారతదేశంలో కోచింగ్లో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నారు. తన మొదటి పనులు అతను గోవాలో బాధ్యతలు చేపట్టడానికి ముందు అండర్ డాగ్ హైదరాబాద్ FCని ISL ఛాంపియన్గా మార్చడం అయితే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ఎక్కడ ప్రారంభించారు? Where did Prime Minister Narendra Modi inaugurate the 46th session of the World Heritage Committee recently? ఎక్కడ ప్రారంభించారండి మరి? న్యూఢిల్లీ. ఓకే, ఆప్షన్ బి. గ్లోబల్ హెరిటేజ్ పరిరక్షణకు భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతూ న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గ్లోబల్ హెరిటేజ్కు భారతదేశం యొక్క సహకారము, ముఖ్యంగా గ్లోబల్ సౌత్లో వారసత్వ సంరక్షణ కోసము యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్కు $1 మిలియన్ విరాళాన్ని భారత ప్రధాని ప్రకటించారు. మరి కంబోడియా, వియత్నాం, మయన్మార్ వంటి దేశాల్లోని వారసత్వ ప్రదేశాలను పరిరక్షించడంలో భారతదేశం చేస్తున్న కృషిని కూడా ఆయన హైలైట్ చేయడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించిన మొదటి ఆసియా వ్యక్తిగా రికార్డు సృష్టించిన ప్రముఖ క్రీడాకారుడు ఎవరు? Who is the legendary player who hold the record of being the first Asian to be inducted into the prestigious International Tennis Hall of Fame? ఎవరండి మరి? ఆప్షన్ డి, లియాండర్ పేస్. వివరాలు చూద్దాం. భారతీయ మరియు ఆసియా టెన్నిస్కు ఒక ముఖ్యమైన సందర్భంలో భారత మాజీ టెన్నిస్ స్టార్లు
లియాండర్ పేస్ మరియు విజయ్ అమృతరాజ్ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించిన మొదటి ఆసియా క్రీడాకారులయ్యారు. ఈ చారిత్రాత్మక ప్రేరణ వారి వ్యక్తిగత విజయాలను జరుపుకోవడమే కాకుండా ఆసియా ఖండంలో టెన్నిస్కు ఒక ముఖ్యమైన మైలురాయిని కూడా సూచిస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 8. ప్రముఖ మోటార్ సైకిల్ రేసింగ్ కంపెనీ మోటో జీపీకి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన భారత క్రికెటర్ పేరేంటి? Which Indian cricketer has been appointed as the brand ambassador of the leading motorcycle racing company MotoGP? ఎవరండి? ఆప్షన్ బి శిఖర్ ధవన్. క్రికెట్ మరియు మోటార్ స్పోర్ట్స్ ప్రపంచాలను వంతెనగా చేసే ఒక సంచలనాత్మక చర్యలో యూరోస్పోర్ట్స్ ఇండియా భారతదేశంలో మోటోజీపీకి బ్రాండ్ అంబాసిడర్గా ప్రఖ్యాత భారతీయ క్రికెటర్ శిఖర్ ధవన్ను నియమిస్తున్నట్లుగా ప్రకటించింది. సాంప్రదాయకంగా క్రికెట్ అభిమానంతో ఆధిపత్యం చెలాయించే దేశంలో మోటార్ సైకిల్ రేసింగ్ను ప్రోత్సహించడంలో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత క్రికెట్ పురుషుల T20 జట్టుకు నూతన కెప్టెన్గా బీసీసీఐ క్రింది వారిలో ఎవరిని నియమించింది? హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై ద బీసీసీఐ యాజ్ ద న్యూ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ మెన్స్ T20 టీమ్? ఎవరండి? సూర్యకుమార్ యాదవ్. చూద్దాం. సూర్యకుమార్ యాదవ్ భారత T20 జట్టు కెప్టెన్గా 2024 జూలై 18న ఎంపికయ్యారు. శ్రీలంక పర్యటన కోసం అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత T20 జట్టును ప్రకటించింది. ఇన్నాళ్లకు T20 జట్టును నడిపించిన రోహిత్ శర్మ పొట్టి ప్రపంచ కప్ విజయానంతరము ఈ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఓకే, మరి అతడి స్థానంలో ప్రస్తుతం ఎంపిక జరిగింది. మరి స్టాటిక్ జీకే అబౌట్ బీసీసీఐ అండి. ఏర్పాటు 1 డిసెంబర్ 1928. ప్రధాన కార్యాలయం ముంబై వాంకడే స్టేడియంలో ఉంటుంది. ప్రెసిడెంట్ రోజర్ బెన్నీ, సెక్రటరీ జైషా. నెక్స్ట్ వన్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో దేశంలో బాల్య వివాహాల సంఖ్య భారీగా తగ్గినట్లుగా ఇటీవల వెల్లడించిన సంస్థ. The National Commission for Protection of Child Rights recently released a report which recently revealed that the number of child marriages in India లేదా in the country has come down drastically. ఏ సంస్థ విడుదల చేసిందండి? ఆప్షన్ ఏ ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్. చూద్దాం. దేశంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లుగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. NCPCR ఆధ్వర్యంలో ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ పరిశోధనా బృందం వెల్లడించిన నివేదిక ప్రకారం 2023-24లో గ్రామ పంచాయతీల సహాయంతో దేశంలో 59,364 బాల్య వివాహాలను అడ్డుకోగా, ఇదే సమయంలో 17 రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోని 265 జిల్లాల్లో ఉన్న 161 పౌర సహజ సంస్థలు 14,000కు పైగా బాల్య వివాహాలను నిరోధించినట్లుగా ఇక్కడ తెలియచేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే ప్రయాణికుల నౌకను 2024 జూలై 19న ప్రారంభించిన దేశం? విచ్ కంట్రీ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ప్యాసింజర్ షిప్ ఆన్ July 19, 2024? ఏ దేశం అండి? అమెరికా. ప్రపంచంలోని తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే ప్రయాణికుల నౌకను 2024 జూలై 19న యుఎస్లోని శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో ప్రారంభించారు. ఈ నౌక పేరు MV Sea Change. పొడవు 70 అడుగులు. దీనిలో 75 మంది ప్రయాణించవచ్చు. ఇది 300 నాటికల్ మైళ్ళ దూరం ప్రయాణిస్తుంది. ఒకసారి ఇంధనం నింపితే 16 గంటల పాటు పనిచేస్తుంది. నెక్స్ట్, అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్ ఫెడరేషన్ ఇటీవల ఏ దేశానికి చెందిన అంతరిక్ష సంస్థకి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును ప్రకటించింది? ద ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ ఫెడరేషన్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డ్ ఫర్ విచ్ కంట్రీస్ స్పేస్ ఏజెన్సీ? ఆప్షన్ బి ఇస్రో. భారత అంతరిక్ష చంద్రయాన్ పరిశోధన సంస్థ ఇస్రో, ఓకేనా, లేదా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్టుకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ చంద్రయాన్ 3కి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మరి చారిత్రాత్మక విజయమని ఈ సమీక్ష పేర్కొంది. అక్టోబర్ 14న ఇటలీలోని మిలాన్లో జరగనున్న 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అవార్డును బహుకరించనున్నారు. ఇస్రో చంద్రయాన్ 3 ల్యాండర్
గత ఏడాది ఆగస్టు 23న చంద్రునిపై విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే. నెక్స్ట్ స్టాటిక్ జీకే అబౌట్ ఇస్రో. ఏర్పాటు ఎప్పుడు జరిగిందండి? 15 ఆగస్టు 1969. ప్రధాన కార్యాలయం బెంగళూరు, కర్ణాటక. చైర్మన్ ఎస్ సోమనాథ్. నెక్స్ట్ వన్, భూమికి చంద్రుడికి మధ్య నెట్వర్క్ను పెంచేలా అంతరిక్ష ప్రయాణాన్ని సులభతరం చేసే దిశగా ఇటీవల ఏ దేశం కమ్యూనికేషన్ సూపర్ హైవే పేరుతో రోడ్ మ్యాప్ ప్రకటించింది? Which country has recently announced a roadmap called Communication Super Highway to increase the network between Earth and Moon and facilitate space travel? ఏ దేశం అండి? చైనా. భూమికి చంద్రుడికి మధ్య నెట్వర్క్ను పెంచేలా అంతరిక్ష ప్రయాణాన్ని సులభతరం చేసే దిశగా చైనా రోడ్ మ్యాప్ను రూపొందించింది. కమ్యూనికేషన్ సూపర్ హైవే ద్వారా భూమిని చంద్రుడితో అనుసంధానం చేయాలని ఆ దేశము భావిస్తుంది. చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ సిస్టమ్ ఇంజనీరింగ్ పరిశోధకులు దీనికోసం కృషి చేస్తున్నారు. వారు ప్రతిపాదించిన ఈ సూపర్ హైవే నెట్వర్క్ 30 ఉపగ్రహాలతో పాటు భూమి చంద్రుడికి మధ్య రియల్ టైం పర్యవేక్షణకు 3 లూనార్ గ్రౌండ్ స్టేషన్లు అయితే ఇందులో భాగంగా పనిచేస్తాయి. నెక్స్ట్ వన్, దివంగత కేరళ ముఖ్యమంత్రి జ్ఞాపకార్థం అందించే ఉమెన్ చాందీ పబ్లిక్ సర్వెంట్ మొట్టమొదటి అవార్డు క్రింది వారిలో ఎవరికి అందించారు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అవార్డెడ్ ద ఫస్ట్ ఉమెన్ చాందీ పబ్లిక్ సర్వెంట్ అవార్డ్ ఇన్ మెమరీ ఆఫ్ ద లేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ? ఆన్సర్ ఆప్షన్ డి, రాహుల్ గాంధీ గారికి. దివంగత కేరళ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమెన్ చాందీ పబ్లిక్ సర్వెంట్ మొట్టమొదటి అవార్డును కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపికయ్యారు. దీనికి అవార్డు క్రింద ₹1,00,000 నగదుతో పాటు ప్రముఖ సినీ నిర్మాత నేమోయ్ పుష్పరాజ్ రూపొందించిన శిల్పాన్ని అందజేస్తారు. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల కష్టాలను విని వాటిని పరిష్కారాలు కనుగొన్న జాతీయ నేత రాహుల్ గాంధీ అని ఎంపిక కమిటీ పేర్కొంది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సారథ్యంలోని కమిటీ ఈ అవార్డును ఎంపిక చేస్తుంది. మరి 3 రోజుల క్రితమే ఉమెన్ చాందీ 3వ వర్ధంతి జరగడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎన్నవసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్? ఇప్పటికీ ఎన్నోదని అర్థము. వెన్ విల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రెజెంట్ ద బడ్జెట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25? ఎన్నవసారి అండి? 7వసారి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు మంగళవారం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా 6 బడ్జెట్లు ప్రవేశపెట్టి ఇప్పటికే రికార్డు నెలకొల్పిన నిర్మలమ్మ ఇప్పుడు 7వసారి బడ్జెట్ను సమర్పించనున్నారు. ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళ మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. అయితే మన దేశంలో అత్యధికంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా మొరార్జీ దేశాయ్ తిరుగులేని రికార్డునైతే సృష్టించారు. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల విదేశాంగ మంత్రి జయశంకర్ భారతదేశంలోని మొట్టమొదటి విదేశీ జన్ ఔషధి కేంద్రాన్ని ఏ దేశంలో ప్రారంభించారు? Recently, Foreign Minister S. Jaishankar started India's first foreign Jan Aushadhi Kendra in which country? Option C, Mauritius. యువకులకు ఉద్యోగ శిక్షణ మరియు స్టైఫండ్లను అందించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము లడ్కా భావు యోజన ప్రారంభించింది? Which state government recently launched Ladka Bhavu Yojana to provide job training and stipends to youth? Option B, మహారాష్ట్ర అండి. ఇటీవల యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? రీసెంట్లీ హూ వాజ్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యూరోపియన్ పార్లమెంట్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రాబర్టా మోత్సేలా. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2024లో కాంస్య పథకాన్ని గెలుచుకున్న భారతీయ ఆటగాడు ఎవరు? హూ ఈజ్ ద ఇండియన్ ప్లేయర్ హూ వన్ బ్రాంజ్ మెడల్ ఇన్ వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2024? ఆప్షన్ ఏ, శౌర్య భావ. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ఆపరేషన్ నేన్హా ఫరిస్టే ఏ సంస్థకు సంబంధించిన వారు? ఆపరేషన్ నన్హే ఫరిస్టే విచ్ ఈజ్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆర్గనైజేషన్? ఆప్షన్ బి అండి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.